హాయ్ తెలంగాణ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి చూసినట్టయితే తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి అయితే బాగానే సీట్స్ పెరిగినాయి. ఆల్రెడీ మన వీడియో కూడా చేయడం ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా 10,600 సీట్లు పెరిగినాయి అని మనం వీడియో కూడా చేయడం జరిగింది. అది న్యూస్ కథనం ప్రకారం. మరి సీట్స్ అయితే పెరుగుతాం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో 5-6 ఇంజనీరింగ్ మరి 5-6 మెడికల్ కాలేజీలు అయితే సీట్స్ భారీగానే పెరిగినాయి. ఒక 400 దాకా మనకు సీట్లు పట్నం కానీ పట్నం మహేంద్ర, సిఎంఆర్, ఇలా అరుంధతి, సిఎంఆర్ కాలేజీ, తర్వాత ఇక్కడ పెరిగిన సీట్లు ఇక్కడ నోవా కాలేజీలో పెరిగినాయి. ఇలా అన్నీ పెరగటం అయితే జరిగింది. ఈ పెరిగిన సీట్లు మరి ఏ వర్గానికి సపోజ్ ఏ విధంగా వస్తాయి, మరి ఎన్నెన్ని సీట్లు 400 పెరిగినాయి కదా, ఆ సీట్స్ మరి ఏ విధంగా ఉంటాయి సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దాం. త్వరలోనే మనకు ఫేజ్ 3 వచ్చేస్తుందమ్మా. ఫేజ్ 3 త్వరలోనే వచ్చేస్తుంది. మరి కట్ ఆఫ్ డీటెయిల్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు తెలంగాణలో నీట్ 2024 రాసే స్టూడెంట్స్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఆయుష్ జాయిన్ అయిపోయారమ్మా. ఆయుష్ జాయిన్ అయ్యారు, మరి బిహెచ్ఎంస్. మరి ఫేజ్ 3 తొందరగా మరి కండక్ట్ చేస్తే మరి వాళ్ళు లూజ్ అవుతారు కదా. మరి కొంతమంది ఎంబీబీఎస్ రాదు అనుకుని మరి ఆయుష్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. మరి కొంతమంది స్టూడెంట్స్ ఏజీబీఎస్, వెటర్నరీ అలా వెళ్ళిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు. మరి వీళ్ళు ఫేజ్ 3 ఇంకా ఎప్పుడు కండక్ట్ చేస్తారో మరి తెలియదు, కానీ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మరి ఇంకా మరి ఫేజ్ 3 ఎప్పుడు మరి కండక్ట్ చేసే అవకాశం ఉంది. మరి సీట్స్ అయితే పెరిగినాయి. చూడండి, ఇక్కడ సిఎంఆర్లో మనకి 150 నుంచి 250 అంటే 100 సీట్లు పెరిగినాయేమో. పట్నం మహేంద్రలో 50 పెరిగినాయి. మహారాజా వికారాబాద్, మహావీర్ వికారాబాద్లో 150 నుంచి 200 పెరిగినాయి, 50 సీట్లు. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 150 నుంచి 200 పెరిగినాయి. అదేవిధంగా నోవాలో 150 నుంచి 200 పెరిగినాయి. సురభిలో సిద్దిపేటలో 50 సీట్లు పెరిగినాయి. ఈ మొత్తం కలిపితే మనకి 400 సీట్స్ దాకా పెరిగినాయి అమ్మ. 400 సీట్స్ దాకా పెరిగినాయి. ఈ పెరిగిన సీట్స్, ఈ 400 సీట్స్ అనేవి కన్వీనర్ కోటాకి మాత్రమే. మీ అందరికీ తెలుసు కదా, దీస్ సీట్స్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ కన్వీనర్ కోటా. మనకి కన్వీనర్ కోటాలో 50% సీట్సే ఇస్తారు. 50% సీట్స్ అంటే మీకు 200 దాకా కన్వీనర్ కోటా సీట్లు 200 మాత్రమే వస్తాయి. ఫ్రీ సీట్స్ అనమాట. దీస్ సీట్స్ ఆర్ ఫ్రీ. మరి 50% సీట్స్ మేనేజ్మెంట్ కోటా సీట్స్. మేనేజ్మెంట్ కోటా అంటే మనకి క్యాటీ అని ఉండదు కదా, క్యాటీలో క్యాట్ బిలో మనకి 12 lakhs ఉంది, క్యాట్ సిలో మనకి 24 lakhs దాకా ప్రయాణము ట్యూషన్ ఫీజులు అంటే భారీగా ఉంటాయి. మరి సామాన్యమైన మధ్యతరగతి మరి ప్రజలు కూడా, కొంతమంది స్టూడెంట్స్ కూడా మరి ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాకు అంత ఇష్టపడరు. ఎక్కువగా ఎన్ఆర్ఐస్ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి జారుతారు. ఎక్కువగా కాంపిటీషన్ ఉండేది ఏంటంటే ఈ కన్వీనర్ కోటా, ఈ 200 సీట్ల మీదే కాంపిటీషన్ ఉంటుందమ్మా. ఈ 200 సీట్లలో మరి ఎవరికి ఎన్ని వస్తాయి అంటే సపోజు ఏ కేటగిరీకి ఎన్ని వస్తాయి. మరి జనరల్గా 97 వచ్చే అవకాశం ఉంది. అంటే పర్సంటేజ్ దామాషి ప్రకారం మనం తెలంగాణ నీట్ రిజర్వేషన్ పరంగా ఈ వస్తాయి. దీనిలో బీసీఏకి 14 వచ్చే అవకాశం ఉంది. మరి తర్వాత జనరల్ 97, బీసీబీకి 20 వచ్చే అవకాశం ఉంది. బీసీసీ క్రిస్టియన్ మైనారిటీకి 2 సీట్లు వస్తాయి. మరి అదేవిధంగా బీసీడి 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీసీఈకి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. SC1కి ఎస్సీ అంటే ఈ యొక్క ఎస్సీ కేటగిరైజేషన్ అయింది కదా, తెలంగాణలో అయింది, ఆంధ్రాలో అయింది. 1, 2, 3 అంటే వీళ్ళకి మొత్తం కలిపి ఏంటంటే వీళ్ళకి 15% రిజర్వేషన్ కోటాలో ఒక్కొక్కరికి ఈ పర్సంటేజ్లో SC1 2 చేశారు. SC1 ప్రకారం 2 వస్తాయి. మరి SC2 అంటే మాదిగ సమాజం, వీళ్ళకి 18 సీట్లు వచ్చినాయి. మాల సామాజిక వర్గానికి 10 సీట్లు రావటం అయితే జరిగింది. అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్లో కూడా 15 సీట్లు వస్తాయమ్మ. వీళ్ళకి 7.5% రిజర్వేషన్లో వీళ్ళకి 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం కలిపినప్పుడు మనకి 200 సీట్స్ వస్తాయి. మొత్తము మరి కన్వీనర్ కోటా కింద 200 సీట్స్ వస్తాయి. మరి 200 సీట్లు వచ్చినప్పుడు దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఎక్స్పెక్టెడ్ మనకి లాస్ట్ ఇయర్ మరి ఫేజ్ 2 వరకు, సపోజ్ ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 2లో మన స్టూడెంట్స్ ఎంతవరకు జాయిన్ అయ్యారంటే 406 మార్కులు దాకా వచ్చినాయి అమ్మ. 406 మార్కుల దాకా మరి ఫేజ్ 2 కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ర్యాంక్స్ వచ్చినాయి కదా. మరి ఇన్ని లక్షలని ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరిగింది. మార్క్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్క్స్లో చెప్తున్నాను. ఎవరికైతే 406 మార్కులు వచ్చినాయో మరి వచ్చినాయి. తర్వాత
ఇప్పుడు థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉండొచ్చు. థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్లో 403 రావచ్చు, 404 రావచ్చు. అది మీ అదృష్టం అమ్మ. ఇంత రావాలని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ అన్ని కేటగిరీల వాళ్ళు ఉంటారు. తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయుష్లో జాయిన్ అయ్యారు. ఈ కొంతమంది ఆయుష్కి వెళ్ళారు, నాకు ఎంబీబీఎస్ సీట్ రాదు అనే నమ్మకంతో కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. బిహెచ్ఎంసీ మరి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. తెలంగాణలో కూడా ఫార్మసీ బీఫార్మసీ కౌన్సిలింగ్ అయిపోయింది. బయోటెక్ వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది వెళ్ళిపోతారు. దీనికి 400 మార్కులు వచ్చినా కానీ జనరల్కి వచ్చినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. ఇంత రావాలని రూల్. ఎందుకంటే ఒక్కొక్క మార్కుకి నేను చూసినప్పుడు 1000 తేడా ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క మార్కు మధ్య స్టూడెంట్స్కు సపోజ్ 403కి 404 మధ్యలో 1000 మంది ఉంటున్నారు స్టూడెంట్స్. అంటే 1000 మంది ఉంటారంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇది ఆల్ ఇండియా కోటా కింద ఆల్ ఇండియా ఎయిర్ని బట్టి చూస్తాం కాబట్టి ఎయిర్ చూసినప్పుడు 1000 మంది వీళ్ళు డిఫరెంట్ దీనిలో స్టేట్స్ వాళ్ళు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి నాకు తెలిసి 400 కూడా వస్తుంది చెప్పలేం. ఇప్పుడు 406 మరి ఫేజ్ 2 వచ్చింది, 403 రావచ్చు, 404 రావచ్చు. ఇంత దాకే మనం ఆగుతుంది అని మనము పర్టికులర్గా మనము వీకంటే అష్యూరెన్స్ అయితే ఎవరు ఇవ్వలేరు. మనం లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. అదేవిధంగా బీసీఏ మనకి 340 మార్కుల దాకా వచ్చింది. 337 రావచ్చు, 335 దాకా మీ కట్ ఆఫ్ రావచ్చు. మనము ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఆలోచించాలమ్మా. పాజిటివ్గానే నాకు వస్తుంది. మనము ప్రతి ఒక్కరు కూడా బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ ఈ బార్డర్లో ఉండారు చూసావా, 330 వాళ్ళు కూడా మరి మీరు రావచ్చు, చెప్పలేం. బీసీఏ స్టూడెంట్స్ మరి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకే వస్తుంది, ఇంతవరకే రాదు అని మనం చెప్పలేము. సపోజ్ ఫేజ్ 2లో 396 వరకు వచ్చింది. ఫేజ్ 2లో 396 కంటే మీకు 393 కూడా రావచ్చు, 392కి రావచ్చు, 390 మార్కులకు కూడా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్యలో స్టూడెంట్స్ చాలామంది కూడా ఈ లాస్ట్ మూమెంట్లో మాకు సీట్స్ రావు అని ఒక అనుమానంతో వేరే కోర్సుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆ ప్లేస్లో మనం అదే చేస్తాం. తర్వాత బీసీ మైనారిటీ స్టూడెంట్స్లో అయితే దీనికి 2 సీట్లే ఉన్నాయి. మనకి మైనారిటీలో 2 సీట్లు 338 లాస్ట్ ఇయర్ మరి ఫేజ్ 2 కట్ ఆఫ్ అయింది. ఫేజ్ 3కి 337 రావచ్చు, 330. ఎందుకంటే ఈ మధ్యలో కూడా 1000 మంది 2000 మంది ఉండే అవకాశం ఉంది. సరే ఈ మధ్యలో ఈ 2000 మంది 1000 మందిలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు, తెలంగాణ తమిళనాడు స్టూడెంట్ అందరూ ఉంటారు, దానిలో నో ప్రాబ్లం. వేరే కేటగిరీలు ఉంటారమ్మా డిఫరెంట్. ఈ 2000 మందిలో ఏంటంటే జనరల్ పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. 337 రావచ్చు, 330 కూడా రావచ్చు. అది మీ లెక్క బేస్. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఎవరికైనా సీటు వచ్చిందంటే అది పెద్ద మిరాకిలేనమ్మా. మీరు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే అది పెద్ద మిరాకిల్. ఎందుకంటే మీకు రాదు అనుకున్న సీటు మీకు వచ్చింది కాబట్టి మీరు మిరాకిల్. మరి అలాంటి వాళ్ళు పండగ చేసుకోవచ్చు. మరి బీసీడీకి సంబంధించి మరి ఫేజ్ 2లో మనకి 403 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు 400కు కూడా రావచ్చు, 401, 402కు రావచ్చు. చాలా టఫ్ ఉంటుంది, ఒక్కొక్కసారి చెప్పలేము మనం. అదేవిధంగా బీసీ మైనారిటీ స్టూడెంట్స్ 395 కట్ ఆఫ్ అయిపోయింది, 390కి రావచ్చు, 391. అంటే వీళ్ళు ఆశగా ఎదురు చూడవచ్చు, ఎక్స్పెక్టెడ్ మాకు సీట్ రావచ్చు. ఈ మధ్యలో ఎంతమంది అప్లై చేస్తారో లేదో తెలియదు కదా. ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే మాకు సీటు రాదు అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అందుకని లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మరి అదేవిధంగా వేరే కేటగిరీ చూస్తే మరి ఎస్సీ కేటగిరీలో ఇక్కడ చూడండి, ఎస్సీ కేటగిరీలో మనకి ఫేజ్ 2లో 354 వచ్చింది. 350 మార్కులకు కూడా రావచ్చు. అంటే మనకి 18 సీట్లు ఉన్నాయి. సపోజ్ ఈ కేటగిరీ వాళ్ళు అసలు ఉండరు అమ్మ. SC 1 వాళ్ళు అసలు ఉండే సమస్య లేదు, ఎక్కడో ఉంటారు. ఉంటే మీకు అది లక్. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి SC 2కి మాదిగ సామాజిక వర్గానికి 2 సీట్లు కలిపి 20 సీట్లు వాళ్ళకు అవుతుంది. సపోజు మాదిగ సామాజిక వర్గంలో కూడా సీట్లు ఒక 10 సీట్లు ఖాళీగా ఉన్నాయి అనుకో, అవి మళ్ళీ మాల సామాజిక SC 3కి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా సపోజ్ SC 1లో లేరనుకో, ఆ సీట్లు వచ్చి SC 2లో చేరుతాయి. SC 2లో లేరనుకో, కొంతమంది సీట్లు మిగిలిపోయినాయి అనుకో 5, అది వచ్చి SC 3లో చేరే అవకాశం ఉంది. కానీ ఈసారి ఏంటంటే ఈ SC 2 అనేవాళ్ళు చాలా లక్కీగా
మరి చాలామంది స్టూడెంట్స్కి మంచిగానే వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంది, మంచిగానే వస్తున్నాయి. అదేవిధంగా ఎస్టీ 15 సీట్లు ఉన్నాయి కదా. ఈ 15 సీట్లు ఉండటం వల్ల ఏంటంటే మనకి లాస్ట్ 370 మార్కులు ఇక్కడే వస్తే మనకి 15 సీట్లు 370 కట్ ఆఫ్ 369 కూడా రావచ్చు. ఈ విధంగా మరి మీకు వచ్చే అవకాశం కూడా ఉంది. SC3లో ఇక్కడ చూసాం కదా 364కి వచ్చినాయి. ఇప్పుడు 365కి ఫేజ్ 2 వచ్చింది. 364కి రావచ్చు, 363కి, 362కి. అంటే ఒక్కొక్క మార్కులో చాలా వ్యత్యాసం అయితే ఉండే అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మనము చివరకు ప్రయత్నిద్దాం, దానిలో తప్పేం లేదు కదా. మరి ఎవరైనా బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ సపోజ్ ఇక్కడ ఉన్నారు కదా, సపోజ్ ఇక్కడ BCA పిల్లలు ఇక్కడ చెప్పాను కదా. ఇప్పుడు జనరల్ పిల్లలు వాడు సీట్లు పెరిగినా కానీ వాడికి 400, నాకు 300 మార్కులు వచ్చిన సీటు వస్తుందంటే రాదు. దానివల్ల మీరు వదిలేసుకోవటం బెస్ట్. మరి అదేవిధంగా BCA పిల్లలు 300 వాళ్ళకి కూడా రాదు, వచ్చే అవకాశం 350. ఇక తక్కువ అసలు ఇక ఏదైనా మిరాకిల్ జరిగితే వీళ్ళకి సీట్స్ వస్తాయేమో, కానీ బార్డర్లో ఉండే పిల్లలకి వచ్చే సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.